గైస్ మన ఏపీఎంసెట్ 2024 మే 19th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలానే కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ గైడెన్స్ కోసం అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మనకి ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎలా కాలేజ్ చూస్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఒక అప్డేట్ చూసినట్లయితే మే 19th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూసినట్లయితే మనకి టోటల్ ఓవరాల్ మనకి ఈరోజు పేపర్ అనేది మనకి మోడరేట్గా అయితే రావడం జరిగింది. మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే మనకి ఈజీగా ఒక 20 బిట్స్ అయితే మనకైతే రావడం జరిగింది. మోడరేట్గా ఒక 40, అలానే డిఫికల్ట్గా మనకి ఒక 10 బిట్స్ అయితే రావడం జరిగింది. అలానే ఫిజిక్స్ నుంచి ఒక 10 బిట్స్ ఈజీగా అయితే రావడం జరిగింది. మనకి డిఫికల్ట్గా 15 బిట్స్ అయితే రావడం జరిగింది. అలానే కెమిస్ట్రీ చూస్తే మనకి 10 బిట్స్ అయితే మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. అలానే మోడరేట్గా చూస్తే ఒక 20 బిట్స్, అలానే డిఫికల్ట్గా చూస్తే ఒక 10 బిట్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి ఈరోజు పేపర్ వచ్చేసి మనకి కొంచెం మోడరేట్గా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ రోజు ఏ షిఫ్ట్ ఎలా వస్తుందో కూడా మీకైతే వాట్సాప్ టెలిగ్రామ్లో మీకైతే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అలానే మీరు ఎక్కువ హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అవి మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరైతే స్కోర్ చేయగలుగుతారు. అలానే చెప్పినట్లుగానే మ్యాథ్స్లో చూసినట్లయితే మీకు అలానే మ్యాట్రిక్స్ కావచ్చు, ఫంక్షన్స్ నుంచి, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి, అలానే సర్కిల్స్ నుంచి, ప్రాబిలిటీ, వెక్టర్ ఆల్జీబ్రా, ఇంటిగ్రేషన్, 3D జామెట్రీ, అలానే ప్రతి ఒక్కరు కూడా ఇవైతే ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఫిజిక్స్లో చూసినట్లయితే వేవ్స్, అలానే థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, వేవ్స్, సెమీ కండక్టర్, రే ఆప్టిక్స్, ఈ చాప్టర్స్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అలానే కెమిస్ట్రీ చూసినట్లయితే సాలిడ్ స్టేట్, ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ అండ్ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీకైతే మీరు CDF ఒక PDF అయితే మీకైతే అవైలబుల్గా ఉంది టెలిగ్రామ్లో. ప్రతి ఒక్కరు కూడా అది డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఎక్కువ కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఈజీగా 40 బిట్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. మెయిన్ అవి కనుక మీ మైండ్లో ఉండగలిగితే ఈజీగా మీరైతే అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయగలుగుతారు. ఈజీగా మీకైతే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. అలానే చీట్ కోడ్ సంబంధించి ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ మీద అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రీవియస్ పేపర్స్ మీద మీరు కనుక అప్లై చేయగలిగితే మనకి చీట్ కోడ్స్ కూడా మీకైతే ప్రాక్టీస్ అయితే అవడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు కనుక ఎగ్జామ్లో యూజ్ చేసినట్లయితే ఈజీగా మీరు 160కి 70+ ఈజీగా మీరైతే స్కోర్ చేయగలుగుతారు. టోటల్ అనాలిసిస్ చూసినట్లయితే మనకి ఈరోజు ఒక మోడరేట్గా అయితే రావడం జరిగింది పేపర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎలా వస్తుందో కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.